తాడేపల్లికి చెందిన రాధికకు ఇంటర్ 2వ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నారు. టీ ఫైబర్ కనెక్షన్తో తన ఇంట్లోని సాధారణ ఎల్ఈడి టీవీని అప్పుడప్పుడు కంప్యూటర్గా వాడుతున్నారు. అందులోని ఓపెన్ స్టోర్స్ సాఫ్ట్వేర్ ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తరహా ప్రోగ్రాంలు, క్రోమ్ వంటి బ్రౌజర్లతో పాటు తాను తయారు చేసుకున్న ఫైళ్లను ఫోల్డర్లలో భద్రంగా దాచుకునే వెసులుబాటు ఉంది. ఇంటర్నెట్ వాడుకుంటూ ఫెయిల్ అయిన సబ్జెక్టులో కష్టమైన అంశాలను తెలుగులో నేర్చుకుంటున్నారు. రిమోట్లో కేవలం 2 బటన్లు నొక్కితే చాలు టీవీ స్క్రీనే సిపియుగా లేక కంప్యూటర్గా మారిపోతుంది. అప్పుడు కీబోర్డ్, మౌస్తో రాధిక తన పని చేసుకుంటున్నారు. చదువు వరకు ఫోన్ కంటే కంప్యూటరే ముఖ్యం. ఎప్పటికైనా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఇంట్లోనే కంప్యూటర్ వాడగలుగుతున్నాను. ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ రావాలి కదా. ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా ఏఐని అడుగుతున్నా, అది ఒక ఫ్రెండ్లా మాట్లాడుతోంది అని చెప్పుకొచ్చారు రాధిక. టీవీని కంప్యూటర్లా వాడుకోవచ్చని మా ఊర్లో నెట్ కనెక్షన్లు ఇచ్చినప్పుడు పెట్టిన మీటింగ్లో చెప్పారు. వాళ్ళే ఇంటికొచ్చి ఎలా వాడాలో చెప్పారు. మా ఇంట్లో ఒక స్మార్ట్ ఫోనే ఉంది. అమ్మ పనికి వెళ్ళినప్పుడు ఫోన్ నా దగ్గర ఉండదు. అందుకని ఈ టీవీని కంప్యూటర్గా మార్చి వాడుకుంటున్నా. కాలేజీల గురించి, జాబ్స్ గురించి సర్చ్ చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ రంగ ఇంటర్నెట్ సంస్థ టీ ఫైబర్ రాష్ట్రమంతా ఇంటర్నెట్ కేబుల్, ఓటీటీ కలిపి ప్యాకేజీ అందించే స్కీమ్లో భాగంగా ప్రయోగాత్మకంగా 4 గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించింది. అందులో హాజీపల్లి ఒకటి. ఈ సేవలో వర్చువల్ డెస్క్టాప్ సౌకర్యం ఒకటి. రాధిక ఆ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. దానికోసం వైర్లెస్ కీబోర్డ్, మౌస్ మాత్రం కొనుక్కోవాలి. స్మార్ట్ టీవీ, పోర్టబుల్ టీవీలను ఇలా వాడుకోవచ్చని ఈ సర్వీస్ అందిస్తున్న టీ ఫైబర్ చెబుతోంది.